హాయ్ అందరికీ నమస్తే. ఈ రోజు నేను చికెన్ గోంగూర చేస్తున్నాను. మటన్ గోంగూర ద్వారా చేశానండి. కామెంట్ సెక్షన్ లో చాలా మంది చికెన్ గోంగూర చేయమని చెప్పి అడిగారు. అందుకే ఈ రోజు చికెన్ గోంగూర చేస్తున్నాను. దీన్ని ఎలా చేస్తానో ఏమేమి వేస్తానో చేసి చూపిస్తాను రండి. ఓకే, కేజీ చికెన్ తీసుకున్నానండి. దానికి గాను 4 ఎండుమిరపకాయలు గిల్లి పెట్టుకున్నాను. 3 పెద్ద ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను. 2 పెద్ద టమాటా, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 10 పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఓకే, అలాగే ఒక 6 కట్టల గోంగూర తుంపి కడిగి పక్కన పెట్టుకుందాం. సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. 5 ఇలాచి, 2 చిన్న చెక్క పలుకులు, 6 లవంగాలు, 2 చిన్న సైజు బిర్యానీ ఆకు ఈ మొత్తం ముందు నూనెలో వేసుకుందాం. వెంటనే ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు 4-5 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కలుపుకుందాం. ఈ విధంగా ఉల్లిగడ్డల్లో కరివేపాకు కలుపుకోవాలి. చక్కగా వేగి ఫ్లేవర్ పట్టుకుంటుంది. ఈ కరివేపాకు 2-3 నిమిషాలు వేగిన తర్వాత అల్లం పేస్టు, టమాటాలు వేసుకుందాం. అల్లం పేస్టు, వెంటనే టమాటాలు వేసుకుని బాగా కలుపుకుందాం. చెంచా పసుపు, 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా ఉప్పు వేసుకుందాం. చాలా పదమల తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. లాస్ట్ లో జీలకర్ర పొడి సగం చెంచా ఇవన్నీ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. మన కారం 1 చెంచా వేసాం కదా, దానికి గాను పచ్చిమిర్చి 10 కాయలు వేసాం. కారం ఇంక ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో చెంచా కారం వేసుకోవచ్చు. లేదంటే ఆ పచ్చిమిర్చి కారం కరెక్ట్ గా సరిపోతుంది. ఓకే, ఇదంతా ఒక 3-4 నిమిషాలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 4-5 నిమిషాలు ఇలాగే మూత పెట్టి ఉంచామనుకోండి, ఆ ఆవిరికి గోంగూర అంతా పేస్ట్ లెక్క అయిపోతుంది అనమాట. అంతవరకే అలాగే ఉంచుదాం మూత పెట్టి.